పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీ విష్ణు స్కూల్ క్యాంపస్ లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. భోగి మంటలు, హరిదాసులు, గంగిరెద్దెలు, బుట్టబొమ్మలు, బొమ్మల కొలువులతో సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేశారు. సాంప్రదాయ పిండి వంటలు, అరిసెలు, గారెలు, బొబ్బట్లు, బూరెలు, జంతికలు ఇలా అన్ని రకాలు తయారు చేయించారు. భోగి మంటలు వేసి సంక్రాంతి సంబరాలు ప్రారంభించారు. శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ విష్ణురాజు తెలుగు నాగరికత సాంప్రదాయాన్ని విద్యార్థులకు తెలియపరచడానికి సంక్రాంతి సంబరాలు ఘనంగా చేస్తున్నామని అన్నారు. ఈ రోజులో విద్యార్థులకు మన గత వైభవం, పండుగల విశిష్టత తెలియపరచవలసిన ఆవశ్యకత ఉందని అన్నారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి పండుగ ముందుగానే జరుపుకున్నారని, డాన్సులు చేశారని, ఇటువంటి పండుగలు జరుపుకోవడం వల్ల చదువుకు వచ్చే స్ట్రెస్ నుండి బయటపడతామని విద్యార్థులు అంటున్నారు. మన భీమవరం విష్ణు క్యాంపస్లో ముఖ్యంగా మన విష్ణు స్కూల్ పిల్లలు చాలా చక్కగా ఒక పల్లెటూరు వాతావరణాన్ని ఇక్కడ సృష్టించారు. మన పాతకాలంలో హరిదాసులు కానీ, బొగ్గమ్మలు కానీ, లేకపోతే భోగి మంటలు కానీ, ఇవన్నీ ఏంటంటే ఒకప్పుడు చాలా బాగా జరిగాయి. ఇప్పుడు ఇవాళ ఉన్న జనరేషన్ పిల్లలకి ఏంటంటే చాలా మటుకు ఆ కనెక్షన్ లేదు. సో మేము ఒక బాధ్యతను తీసుకుని ఈ 4 రోజులు కూడా ఒక పండుగ వాతావరణం ఆ రోజుల్లో ఎలాగుండేదో, పిండి వంటలు కానీ, వాళ్ళు ఆడే ఆటలు కానీ, వాళ్ళు అప్పుడు ఉండే జీవన విధానం, వాళ్ళ లైఫ్ స్టైలు, అవన్నీ ఒకసారి రీక్రియేట్ చేస్తే మనకు కూడా ఒక చాలా మంచి సంస్కృతి ఉంది, మంచి సాంప్రదాయాలు ఉన్నాయి. బ్లైండ్గా మనం అమెరికాలో కానీ, ఇంగ్లాండ్లో ఏం జరుగుతుందో అది డైరెక్ట్గా కాపీ కొట్టకుండా మనకు కూడా ఒక మంచి ఫౌండేషన్ ఉంది, మంచి కల్చర్ ఉంది, ఒక రకమైన మోటివేషన్ మన పిల్లలకి. అలాగని చెప్పి మన మోడర్న్ టెక్నాలజీ కూడా కంపల్సరీ అడాప్ట్ చేయాలి, ఇది బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. తర్వాత ఈ మధ్య కాలంలోనే మీరు అందరూ చూస్తున్నారు, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా పెద్దది అయిపోయింది. దాన్ని బాగా డిస్ట్రప్టివ్ టెక్నాలజీ అంటున్నారు. సో ఈ మధ్యనే ఒక సైంటిస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటర్ కోడింగ్లో చాలా ఫేమస్ సైంటిస్ట్ ఏమన్నాడంటే, ఎవరైతే సాంస్క్రిట్లో బాగా స్ట్రాంగ్గా ఉన్నారో, అంటే న్యాచురల్గా లాంగ్వేజ్లో ఉన్న బలం ఏంటంటే కోడింగ్ బాగా ఉపయోగపడుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా ఉపయోగపడుతుంది. మరి సాంస్క్రిట్ పుట్టింది మన దేశంలోనే, ఇవాళ సాంస్క్రిట్ మర్చిపోయారు అందరూ. సో డెఫినెట్గా ఏంటంటే రాబోయే రోజులు ఏంటంటే మన ఇండియన్ కల్చర్కి, మన ఇండియన్ ట్రెడిషన్స్కి ఇంకా ప్రాధాన్యత వస్తుంది. తర్వాత ఈ మధ్యన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ NEP 2020లో కూడా ఈవెన్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఇంజనీరింగ్ కాలేజెస్లో, ఫార్మసీ కాలేజెస్లో, డిగ్రీ కాలేజెస్లో కూడా ఇండియన్ కల్చరు, ఇండియన్ కస్టమ్స్ మీద కూడా కొంత కరికులంలో తీసుకొచ్చారు. అది నా ఉద్దేశంలో చాలా మంచిది. ఎందుకంటే అది లేకపోతే ఏంటంటే పిల్లల్లో అసలు మొత్తం పూర్తిగా మర్చిపోతారు. సో ఈ విధంగా ఏంటంటే అటు గవర్నమెంట్